జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాలు చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ టైంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ను మార్చలేమని ఈసీ కోర్టుకు తెలిపింది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయనింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్స్ ను ఆర్మ్డ్ ఫోర్సెస్ కు పంపించేశామని కూడా తెలిపారు. ప్రీ పోల్ అలయన్స్ కు చట్టబద్ధత లేదని అన్నారు. జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్ననే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు ఈసీ కోర్టుకు వివరించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు హైకోర్టును ఆశ్రయించింది జనసేన. మొత్తానికి అయితే హైకోర్టు ఈ పిటిషన్ కూడా తిరస్కరించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక జన సైనికులు ఏమంటున్నారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గ్లాస్ సింబల్ రచ్చ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఏదైతే జనసేన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా జనసేనకి గ్లాస్ గార్తు సింబల్ ఇచ్చారు. అయితే వారు పోటీ చేయని మిగతా నియోజకవర్గాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో 23 పార్లమెంటు సంబంధించి దాదాపుగా 156 అసెంబ్లీకి సంబంధించి ఈ అసెంబ్లీ ఇటు పార్లమెంట్ 2 చోట్ల కూడా ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు రెబల్ అభ్యర్థులకి దాదాపుగా 8 నుంచి 10 నియోజకవర్గాల్లో గ్లాస్ సింబల్ వచ్చిన పరిస్థితి. అయితే దీన్ని విచారించాలని చెప్పి కూడా 2 రోజుల క్రితం ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది జనసేన. దానికి సంబంధించి విచారణ చేపట్టిన ధర్మాసనం కూడా నిన్న ఎక్కడైతే మీరు పోటీ చేస్తారో అక్కడికి సంబంధించే సింబల్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఈ పిటిషన్కి సంబంధించి మళ్ళీ ఇంకొక పిటిషన్ని కూడా ఏపీ హైకోర్టులో ఎన్నికల నిర్ణయం తీసుకోవడానికి సవాల్ చేస్తూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారించిన ధర్మాసనం కూడా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా సింబల్ విషయంలో మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే ఏదైతే ఈవీఎంలకు సంబంధించి కూడా దాదాపుగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి విచారణ సాధ్యం కాదు, గుర్తులు మార్పులు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ చేస్తూ ఉంటే ప్రతిరోజు ఎన్నికల చివరి రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి పిటిషన్లు వస్తాయి. ఇది సాధ్యం కాదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మాత్రం అక్కడ వారికే గ్లాస్ సింబల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నా మిగిలిన విషయాలకు సంబంధించి కూడా సాధ్యం కాదు అని చెప్పి కూడా ఈసీ తెలిపిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ని కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపించింది. మరొకవైపు ఈ అంశానికి సంబంధించి కూడా జన సైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికార వైసీపీ ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకుని అధికారులను అడ్డం పెట్టుకొని కావాలనే రాజకీయ దురుద్దేశంతో కూటమి గెలుస్తుందనే ఏకైక లక్ష్యంతో జనసేన ఓట్లన్నీ కూడా కూటమి పడకుండా రెబల్ అభ్యర్థులకి ఇండిపెండెంట్ అభ్యర్థులకి పడే విధంగా కార్యాచరణ తీసుకుని తద్వారా కూటమి అభ్యర్థుల ఓటమి కోసం వైఎస్ఆర్సీపీ ఇండైరెక్ట్గా రాజకీయాలు చేస్తుందని చెప్పి కూడా జన సైనికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక సార్లు ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఏపీ హైకోర్టు కూడా దీనిపై తాము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా పిటిషన్ అయితే డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.